నమస్తే. రాష్ట్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు సంబంధించినటువంటి విషయమంతా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆయన పైన ఇప్పటికే ఫోక్సో కేసులతోటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం జరిగింది. సో, మొత్తానికి ఈరోజు ఖచ్చితంగా మీరు విచారణకి హాజరు కావాల్సిందే అంటూ పోలీసులు సైతం నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మరో మాట బెయిల్ కోసం ఆయన అప్లై చేయడం జరిగింది. పోలీసుల అదుపులో మాత్రం ఇప్పటివరకు లేడు. పరారైనట్టుగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఏం జరుగుతా ఉన్నది ఈ కేసులో? నిజంగా బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఫోక్సో కేసులో నిరూపణ అయితే మాత్రం 20 సంవత్సరాలు బొక్కలో ఉండాల్సిందే. అది ఎవరు అవునన్నా కాదన్నా సెక్షన్స్ అవే చెప్తాయి. కానీ ఆ ఫోక్సో కేసులన్నీ కూడా ఇప్పుడు ఈయనకు వర్తిస్తాయా? లేకపోయినట్టయితే అధికారం ఏదైతే వాళ్ళ నాయనకు ఉన్నదో ఆ అధికార బలాన్ని వినియోగించుకొని మరి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? సో, ఏమనుకుంటా ఉన్నారు? అసలు ప్రజలంతా కూడా ఏమనుకుంటా ఉన్నారు? ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉషక్క ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. సో, నమస్తే. ముందుగా మీరేం గ్రహించిండ్రు? ఈ ఈ సంబంధించినటువంటి టోటల్ ఎపిసోడ్ 8వ తారీఖు కేసు అయింది. ఇప్పటివరకు బండి సంజయ్ కొడుకు పోలీసుల అదుపులో లేడు, పరారైనట్టుగా వస్తున్నటువంటి వార్తలు. ఏం జరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు 8వ తారీఖు నుంచి ఈ రోజున తారీఖు ఎంత? ఈరోజు 13. 13వ తారీఖు. అంటే దాదాపు 1 వీక్ అయిపోయింది. ఉమ్. ఆ? అయిపోతే ఏదైనా సామాన్యుడికి ఏదైనా ఒక చిన్న కేసు అయితే గంటల్లో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుని తగిన చర్యలు తీసుకుని వెంటనే కోర్టులో వేయటమో కోర్టుకి సబ్మిట్ చేసి జైల్లో పెట్టడమో జరుగుతుంది. ఇది వ్యవస్థ. అయితే ఇప్పుడు ఈయన ఒక అధికారంలో ఉన్నారు బండి సంజయ్ గారు. కనుకే దీన్ని ఇట్లా ఏమంటారు, కేసునే వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు పోలీసులు అందరూ కూడా వ్యవస్థ వాళ్ళ చేతిలో తీసుకుని పోలీసు వ్యవస్థ మొత్తం ఈ పాలించే పరిపాలన వీళ్ళు తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళేమో అసలు మొత్తానికే ఆ పోలీస్ స్టేషన్లో ఏ అయితే సెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా కింద మీద చేస్తున్నారు. అది వాళ్ళ చేతిలో ఉందా? వీళ్ళు ఫోన్లు చేస్తున్నారా అంటే నువ్వు పోలీసుగా ఉండి ప్రయోజనం ఏముంది? మీరు పోలీసులు చేసే పనులే చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు నువ్వు ఫిర్యాదు చేసిన సెక్షన్లు ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఏ రకంగా అయితే నీకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసిరో దాన్ని కేసు బుక్ చేసి వెంటనే పిల్లోడిని అదుపులోకి తీసుకుని దానికి తగిన న్యాయం చేసే హక్కు మీకుందా లేదా? ఫస్ట్ పోలీసులు దాన్ని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు? పోలీసుల పని పోలీసులు ఎందుకు చేస్తలేరు? ఇట్లా కనుక ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్లో అన్న చేస్తే వాళ్ళని వెంటనే బదిలీ చేసేయాలి. లేకపోతే వీళ్ళు గోల ఎవరికి చెప్పుకుంటారు? వెళ్ళి ఎవరితో మాట్లాడతారు? పోలీసులే కరెక్ట్ న్యాయం చేయనప్పుడు, కరెక్ట్ సెక్షన్లు పెట్టి మీరు ఇది చేయనప్పుడు లేనియేమో 100 పెడతారు. మామూలుగా అసలు పెట్టరాని కేసులకు 100 కేసులు పెడతారు. పెట్టాలని మీకు ప్రూఫ్లు ఉన్న కేసులకు మీరు పెట్టరు. ఇది మీరు చేస్తున్న అరాచకం. సో, ఏంటి అక్క ఇప్పుడు దీంట్లో బండి సంజయ్ కొడుకు పరారులో ఉన్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు. అంతేకాకుండా నన్నే బెదిరించింది, 5 కోట్ల డిమాండ్ చేసిందని చెప్పేసి ఆయన కూడా ఫిర్యాదు చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నిన్ను 5 కోట్లు ఫిర్యాదు చేసింది అన్నప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఆమెతో తిరిగినావు కదా. నువ్వు తిరిగినప్పుడు ఫస్టే వెళ్ళి నువ్వు తిరిగినావా, ఆ పిల్ల తిప్పుకుందా పక్కన పెడితే నీకు ఇష్టం లేకోకుండా ఆ పిల్లనిక నువ్వు ఎట్లా తిరుగుతావు చెప్పు? ఇంతకు ముందు గుడులకు పోయినావు, పబ్బులకు పోయినారంటారు, ఇంటికి పోయిర్రు. ఇవన్నీ ఎట్లా పోతావు? నువ్వు పెళ్లి చేసుకుంటా అని ఆ పిల్లని నువ్వు ట్రాప్ చేసినావు. లేకుంటే నీతో పాటు ఆ పిల్ల ఎందుకు తిరుగుతుంది? నీకు ఇష్టం లేదు, ఆ పిల్ల నీ ఎంకే చూస్తుంది, నీ వైపే వస్తుంది, నీ దగ్గరికే వస్తుంది. ఆ రోజున పోయి నువ్వు కేసు పెట్టపోయినావు. ఈ అమ్మాయి ఏంటో పిచ్చిదానిలాగా నా వెనకాల తిరుగుతుంది, నేను తెలివికల్లా ఉండి అని చెప్పి ఆ రోజు కేసు పెట్టకుండా నువ్వు అన్ని తిరిగి చేసి అన్ని పనులు అవజేసుకుని ఈ రోజున వచ్చి నా పిల్ల నా వెనకాల తిరుగుతుందా? నువ్వు తిరిగినావా? ఒకసారి నీ వీడియోలన్నీ విశ్లేషణ చేసుకో. నువ్వు తిరిగినట్టుందా? నువ్వు తాగినట్టుందా? నువ్వు బయటికి తీసుకుపోయినట్టుందా? నువ్వు విశ్లేషణ చేసుకో బాబు. భగీరథ గారు, మీరన్నీ మా ఏమంటారు, కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు నువ్వు 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 ఎక్కడెక్కడ తిరిగావో అన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాదు, దేశం మొత్తం చూస్తున్నారు నిన్ను. సో, ఆమెకు అసలు 17 సంవత్సరాలు కాదు, ఆమె ఏజ్ కూడా పెద్దగానే ఉంది. ఆమెకు మైనర్ కాదు, ఆమె మేజరే. ఆమె గతంలో కూడా కొంతమందిని మోసం చేసిందని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మేజర్ అయితే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఒకవేళ మైనర్ అయితే మేజర్ అయ్యే వరకు ఒక 6 నెలలో 6 మంత్సో నువ్వు తిరిగి మేజర్ అయిన తర్వాత చేసుకున్నావు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఎవరో తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ నువ్వు ఇంటికి కూడా వెళ్ళేవాడు అని అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మేజర్ అయిన తర్వాత మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు కావాలి, వాళ్ళు కూడా ఒక గౌరవ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా అని చెప్పి ఆలోచన చేయొచ్చు. ఇవాళ అమ్మాయికి మోసం జరుగుతుంది కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ని అప్రోచ్ కావచ్చు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఇదంతా వచ్చేది కాదు కదా. ఈ రోజైనా సరే మేజరో మైనరో, మేజర్ అయ్యే వరకు నువ్వు జైల్లో ఉండి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకో. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే 8వ తారీఖున వాళ్ళు కేసు పెడితే
10వ తారీఖున ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేయడం ఇదంతా కూడా నాకు తెలియదు. ఇదంతా కూడా ఇప్పటివరకు అని చెప్పేసి డీజీపీని అడిగితే డీజీపీ గారు ఏమని చెప్తారంటే డీజీపీ గారు మోదీ పర్యటన ఉన్నది కాబట్టి కొంత కేసును డీలా చేసినామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. సో ఈ సంబంధించిన మొత్తం ఎపిసోడ్‌లో 3 పార్టీలు అంటే కేవలం బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అంత పెద్దగా స్పందించట్లేదు. సో ఎందుకు కేంద్ర మంత్రి అన్నటువంటి ఒక ఉద్దేశంతోంటే రేపు ఏమైనా మాట్లాడితే మళ్ళీ మన మీద కూడా ఏమన్నా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అధికార బలంతో అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? సో ముఖ్యంగా ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి చాలామంది మహిళలు సైతం కూడా ఎవరు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడలేదు. గతంలో చాలామంది మాట్లాడిండ్రు. సో ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు ఇక్కడికి. ఒక మనిషి చచ్చిపోతాడు, ఆయన ఎల్లుండి వస్తాడని తెలుస్తుంది. ఆ మనిషిని అట్లానే పెట్టుకుంటాం ఇంటి ముందు. చేయాల్సిన కార్యక్రమాలు అయితే చేస్తాం కదా. ఒక ఒక మనిషి మీదకి ప్రాణం మీదకి వచ్చింది, పోలీస్ స్టేషన్ ఉంది వ్యవస్థ. మరి ఈ కూడా చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి కదా, చేయాలి కదా ఈ కార్యక్రమాలు కూడా. మోడీ గారు వస్తున్నారంటే మోడీ గారు ఒక అమ్మాయిని ఇట్లా అన్యాయం చేసేసిర్రు, అన్యాయం చేసినా కూడా మీరు వస్తున్నారని చెప్పి మేము కేసు తీసుకోవట్లేదంటే మోడీ గారు ఊరుకుంటారా? ఆ? జై భారత్, జై శ్రీ, జై శ్రీరామ్ అంటాడు కదా. మోడీ గారు కూడా శ్రీకి జై కొడతారు కదా. మరి ఈ రోజున శ్రీకి అన్యాయం జరిగినప్పుడు మోడీ గారు కూడా ఏం ఊరుకోరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడి వరకు వెళ్ళకుండా, ఏవి కూడా వీళ్ళు చేసిన పనులు బయట తెలియకోకుండా లోపల లోపల తర్జన మధ్యన పడే మనుషులు తప్ప మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు ఒకటే, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కేసులో గట్టి నిర్ణయాలు తీసుకుని ఏ అయితే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్ ప్రకారం దాన్ని లోపలేస్తే తప్ప, లేకపోతే విచ్చలవిడిగా అయిపోతారు. ఆయన చేస్తే ఏమైంది, నేను చేస్తే ఏమైందని ఇంకా ఎక్కువైతుంది తప్ప తగ్గదు. ఇట్లాంటివి మీరు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ, ఆ, ఖచ్చితంగా మీరు ఇవన్నీ విశ్లేషణ చేసి అవి ఏ అయితే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు పెట్టి అర్జెంటుగా పోలీస్ పరిధిలో కానీ మీరు ఇది తీసుకోకపోతే ప్రజలందరూ ఏకమవుతారు. ఏకమై పెద్ద గోల్ అవుతుంది. మీరు అనుకోవచ్చు మేము బాగానే ఉన్నాము, మేము అక్కడ ఫోన్లు చేస్తున్నాం, ఇక్కడ ఫోన్లు చేస్తున్నాం అని. మహిళలందరూ ఉన్నారు, మహిళలందరూ ఏకమవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా దీన్ని గట్టిగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఈ రోజున. సో ఒక పక్కన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు మాట్లాడుతూ బండి సంజయ్ తప్పు చేస్తే పార్టీ యాక్షన్ తీసుకుంటే తప్పించి వాళ్ళ కొడుకు తప్పు చేస్తే మా పార్టీకి ఏం సంబంధం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎందుకు అటువంటి సంబంధం ఉండదని చెప్పేసి అనుకోవచ్చు? ఎందుకు అంటే బండి సంజయ్ని ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఆయనకు సంబంధం లేదని చెప్పేసి కొట్టేస్తా ఉన్నది. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఇవన్నీ కాదు. ఒక మహిళ కాబట్టి మహిళకి వెంటనే న్యాయం జరగాలి. ఆ రోజు సీతక్క గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల మీద అన్యాయాలు జరుగుతున్నాయని పెద్దగా రాష్ట్ర మహిళలకు, దేశ మహిళలకు భరోసా ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు 4 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆందోళన ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ స్పందిస్తా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు భరోసానిస్తూ నేనున్నా మీకు అండగా వాళ్ళని దోషిస్తాను ఎందుకు మాట్లాడడం లేదు? ఈ యొక్క ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం కొత్త నాటకాలు తెరలేపద్దు. ఇది ఆడవాళ్ళ సమస్య. నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, దేశంలో ఆడవాళ్ళు ఉన్నారు, ప్రతి చోట ఆడవాళ్ళు లేదే ఈ రాష్ట్రం లేదు, దేశం లేదు, ఈ సమాజమే లేదు. కాబట్టి ఆడవాళ్ళని కాపాడినటువంటి ప్రభుత్వమే మరి ఆడవాళ్ళకు అండతో ఉండగలుగుతా తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం బయటికి రావాలి. ఈ రోజున సీతక్క ఆడవాళ్ళు మొత్తం ఆడవాళ్ళకి అండగుండాలి, ప్రభుత్వాలు అండగుండాలి అంటుంది. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అత్యాచారాలు జరిగినాయి? ఎంతమంది చిన్నపిల్లలు గుడిలో ఏమంటారు, ఇంట్లో పురుడు పోసుకుని గుడిలో ప్రాణాలు వదిలిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? చిన్న పిల్ల 3 నెలల పిల్ల చచ్చిపోయింది. అప్పుడు సీతక్క గారికి నోరు లేదా? సీతక్క గారు మరి మహిళల కోసం మాట్లాడదా? సీతక్క గారు మళ్ళీ ఇప్పుడు ఎన్ని అత్యాచారాలు జరిగినాయి? ఒక్కదానికన్నా నోరు విప్పుతుందా? ఈ రోజున బీజేపీ పార్టీలో ఉన్న ఒక భగీరథ మీదే మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. జరిగే దేశం మొత్తం అన్నిటి మీద కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండగా ఎన్ని అత్యాచారాలు జరిగినాయి? వాళ్ళు ఎవరెవరు వచ్చి మాట్లాడారు? మొత్తం మీరు టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళందరూ కూడా మహిళలు ఎవరున్నారో అందరూ బయటికి రావాలి. మీరు ఏ ప్రభుత్వాల్లో ఉన్నా మహిళల సమస్య మీద మీరు మాట్లాడాలి. మాట్లాడిన రోజునే మీరు నిజమైన మీకు ఏమంటారు చిత్రశుద్ధి ఉందని చెప్పి మనుషులు నమ్ముతారు. మీరు ప్రభుత్వాల్లో ఉంటేనేమో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా తప్పులు చేస్తే మీరు బయటికి రారు. ఇది వాస్తవం. ఈ రోజున మీరు మాట్లాడే వాళ్ళందరూ కూడా సబితక్క మొన్న మాట్లాడుతుంది. అంతకుముందు ఎన్ని జరిగినాయి నువ్వు ఉండంగా? మరి నువ్వెందుకు మాట్లాడలేదక్క? మీరెందుకు మాట్లాడలేదు? నేను అడుగుతా ఉన్నా.
మీరందరూ కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వాలు కానివ్వండి, ఏదైనా కానీ కొత్త పార్టీలు ప్రభుత్వాలు ప్రతి ఒక్కళ్ళు మహిళలం ఏకమైదాం, పార్టీలు అన్నీ పక్కన పెడదాం. మహిళలకు ఏమన్నా ఇట్లాంటివి జరిగితే అందరం ఒకటైతే తప్ప దీన్ని మార్చలేము. ఈ వ్యవస్థని మీరు అందరూ మాట్లాడాలి. ఇవాళ సీతక్క గారికి మేము చెప్తా ఉన్నాం, మీరు వెంటనే చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకుని మీరు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో మీరు అందరూ చర్యలు తీసుకుని మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వెంటనే తగిన శిక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయండి. ఆయన్ని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా సహకరిస్తుందని చెప్పేసి ఏమైనా అనుకోవచ్చా? ఈ అంత టోటల్ ఎపిసోడ్ 5 రోజుల బట్టి బండి సంజయ్ కొడుకుని ఇప్పటివరకు కూడా పోలీసులు పెద్దగా ఏంటి ఇలా రమ్మని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఆయనను ఎక్కడ కూడా తీసుకొచ్చి ముంగడ పెట్టేటువంటి పరిస్థితి లేదు. సో ఏమైనా కొలాబరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదా? ఇప్పటికే ఆర్ఎస్ బ్రదర్స్ పాలన నడుస్తుంది, అంటే ఆర్ఎస్ రేవంత్ అండ్ సంజయ్ పాలన నడుస్తుంది అన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రచారం ఉంది. సో అటువంటి వ్యవహారం ఏమైనా నడిచేటువంటి అవకాశం ఉంటుందా? బండి సంజయ్ కొడుకుని కాపాడడం కోసం రేవంత్ రెడ్డి సైతం కూడా కొలాబరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వానికి చెవులే లేవు. ఎందుకంటే ఏమి రాజకీయాలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓట్ల కోసం మాత్రం మొత్తం చాలమ్మటాయి, చెట్లమ్మటాయి, పుట్లమ్మటాయి అన్నిటమ్మట తిరుగుతారు. ఇవాళ రాష్ట్రంలో జరిగే అన్యాయాలు ఒక్కొక్కటి చూస్తుంటే మనుషులు అన్నాలు తినే పరిస్థితి లేదు. ఎట్లా ఉందంటే ఒక్కొక్క మాటలు వింటుంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఒక్క సెకండ్ మీకు టైం లేదా? మీరు ఇంటికి వెళ్తలేదా? పడుకోవట్లేదా? మీరు అన్నం తినట్లేదా? ఏం చేస్తలేదు ప్రభుత్వాలు? ఒక 2 నిమిషాలు దీని గురించి మీరు ఆలోచన చేస్తే, విశ్లేషణ చేస్తే ఇట్లాంటివి మళ్ళీ జరగవు. ఫస్ట్ గంజాయి బంద్ చేయండి, తర్వాత ఇట్లాంటి అరాచకాలు బంద్ చేయండి. ఈ రెండింటి గురించి ప్రభుత్వం మాత్రం గట్టి చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే ఇది ముందుకెళ్తుంది. మీరిద్దరు ఒకటైనా, నలుగురు ఒకటైనా ప్రజలు మాత్రం ఊరుకోరు. ప్రభుత్వాలని ఎక్కించడము ప్రజల వంతే, దించడం కూడా ప్రజల వంతే. మీరు చేసే పాలన అన్ని చూస్తూనే ఉన్నారు. ఇట్లాంటి వాటికి న్యాయం జరగకపోతే మాత్రం 100% మీరు అందరూ కుర్చీలు దిగుతారని చెప్తున్నా. సో మొత్తానికి బండి సంజయ్కి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఇప్పటికైనా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో మైనర్ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది, మేజర్ అని చెప్పేసి ఇతరం చెప్తా ఉన్నాడు. ఒకవేళ మేజర్ అయినప్పటికీ కూడా అవసరమైతే ఉంటే అమ్మాయిని పెళ్లి చేసుకొని న్యాయం చేయాల్సిన బాధ్యత బండి సంజయ్ తీసుకోవాలి. ఆయన దగ్గరుండి పెళ్లి జరిపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అనవసరంగా ఆ అమ్మాయి పైన మళ్ళీ బురద జల్లేటువంటి ప్రయత్నం సరైనది కాదు అన్నటువంటి అంశాన్ని సైతం కూడా ఉషకైతే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.